Okay, hello students. Last problem, example problem, final accounts lo prepare final accounts, trading account, profit and loss account and balance sheet prepare చేయడం జరిగింది. One more problem, text book లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఫస్ట్ ప్రాబ్లం, ఫ్రమ్ ది ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్. ఓకేనా, క్రింది వివరాల నుండి ఏం ప్రిపేర్ చేయమంటుండు, ముగింపు లెక్కలని, ఫైనల్ అకౌంట్స్ని ప్రిపేర్ చేయమంటుండు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్ అమౌంట్, క్రెడిట్ బ్యాలెన్స్ అమౌంట్. ఓకే, ఫస్ట్ మనకు డెబిట్ చూడండి, ఇక్కడ మనకు క్యాష్ 3000, క్యాష్ ఈజ్ వన్ ఆఫ్ ది అసెట్. ఓకేనా, బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్. పర్చేజెస్ 5000, purchases one of the expenses trading account debit side. Okay, next wages one of the expenses trading account to debit side. Next carriage kuda expenses 500 trading account to debit side. Opening stock 2500 same trading account to debit side. Next sales returns deduct from sales trading account to credit side. Okay, next salaries P&L account to debit side, one of the expenses 1000. Rent P&L account to debit side 800, rent one of the expenses. Machinery 5000, one of the asset, balance sheet asset side. Furniture 2000 asset, balance sheet asset side. Insurance one of the expenses, P&L account to debit side. Next debtors asset 4000 asset side, balance sheet asset side. Discount debit side ante discount received allowed, debit side allowed, credit side unte received. ఓకేనా, అలౌడ్. P&L account to debit side. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ 1000, వన్ ఆఫ్ ది అసెట్, బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్. ఓకే, టోటల్గా మనకు డెబిట్ సైడ్ చూడండి, టోటల్ బ్యాలెన్స్ 27700 టోటల్. నెక్స్ట్ క్యాపిటల్ 15000 లయబిలిటీ, బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ సైడ్. క్రెడిటర్స్ లయబిలిటీ, balance sheet liability side. Overdraft, bank overdraft one of the liability, balance sheet liability side. Okay na, capital 15000, creditors 1000, bank overdraft 1000, total liabilities. Next sales trading account to credit side. Okay, next purchase returns deduct from purchases. Okay na, trading account to debit side. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్, కమిషన్ పెయిడ్, P&L అకౌంట్ డెబిట్ సైడ్, కమిషన్ రిసీవ్డ్ P&L అకౌంట్ క్రెడిట్ సైడ్. ఓకే, ఇవి టోటల్ డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ సంబంధించినవి. ఓకేనా, నెక్స్ట్ చూడండి అడ్జస్ట్మెంట్. క్లోజింగ్ స్టాక్ రూపీస్ 4500. ఓకేనా, ఈ అడ్జస్ట్మెంట్ మనం ఏం చేస్తున్నాము, 2 times పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ టైం ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్. నెక్స్ట్ సెకండ్ టైము బ్యాలెన్స్ షీటు అసెట్ సైడ్. ఓకేనా, క్లోజింగ్ స్టాక్ 2 times పోస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ వేజెస్ రూపీస్ ఎంత ఉన్నాయి ఇక్కడ మనకు 1000 రూపీస్. వేజెస్ 1000 అయితే అవుట్ స్టాండింగ్ ఇంకా చెల్లించాల్సినటువంటి వేజెస్ వేతనాలు ఎంత 300. అంటే కన్సర్న్ వేజెస్కి ఏం చేస్తాము, ఫస్ట్ టైము ట్రేడింగ్ అకౌంటు డెబిట్ సైడ్కి వేజెస్కి ఏం చేస్తాము, యాడ్ చేయడానికి, యాడ్ టు వేజెస్. నెక్స్ట్ సెకండ్ టైం ఏం చేస్తాము, బ్యాలెన్స్ షీటు లయబిలిటీ సైడ్ చూపించుకుంటాం. అవుట్ స్టాండింగ్ వేజెస్ చెల్లించాల్సినటువంటి వేతనాలు అంటే అవుట్ స్టాండింగ్ మీన్స్ లయబిలిటీ ఏం చేస్తున్నాం మనము, బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ సైడ్ పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ శాలరీస్ 1000,
అవుట్ స్టాండింగ్ శాలరీస్ 1000 అయితే ఇంకా చెల్లించాల్సిన ఛార్జ్ ఎంత 500. అంటే ఇక్కడ మనము ఫస్ట్ టైం ఎక్కడ పోస్ట్ చేస్తాము P&L అకౌంట్ డెబిట్ సైడ్ యాడ్ టు శాలరీస్. ఓకేనా, శాలరీస్కి యాడ్ చేయడం జరుగుతుంది 500. నెక్స్ట్ సెకండ్ టైం నెక్స్ట్ పోస్ట్ చేస్తాము అవుట్ స్టాండింగ్ శాలరీస్ అన్నాం కదా, సేమ్ అవుట్ స్టాండింగ్ వేజెస్ సెకండ్ టైం బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ సైడ్ అయితే నెక్స్ట్ సేమ్ అవుట్ స్టాండింగ్ శాలరీస్ కూడా బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ సైడ్. ఓకేనా, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ముందుగా చెల్లించినటువంటి బీమా ఎంత 400. దీన్ని మనం ఫస్ట్ టైం ఎక్కడ పోస్ట్ చేస్తాము ఇన్సూరెన్స్ ఉంది కదా, ఇన్సూరెన్స్ 900 అయితే ఇక్కడ మనకు ప్రీపెయిడ్ ముందుగా చెల్లించింది కాబట్టి డిడక్ట్ చేస్తాం. ఎట్ సైడు P&L అకౌంట్ డెబిట్ సైడ్ డిడక్ట్ ఫ్రమ్ ఇన్సూరెన్స్. ఓకేనా, ఇన్సూరెన్స్ నుంచి తీసివేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ టైం ఎక్కడ పోస్ట్ చేస్తాము ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ప్రీపెయిడ్ ముందుగా చెల్లించిన కాబట్టి ఇది అసెట్ బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ చూపించుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఇవి మనకు అడ్జస్ట్మెంట్ సేమ్ సింపుల్. ఆటోమేటిక్గా మనకు ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ క్రెడిట్, P&L అకౌంట్ డెబిట్ క్రెడిట్, బ్యాలెన్స్ షీట్ లయబిలిటీస్ అసెట్స్ మనం ఏం చేసినాము ఐడెంటిఫై చేసిన తర్వాత రిమైనింగ్ ప్రీపే ట్రేడింగ్ అకౌంట్. ఫైనల్ అకౌంట్స్ 3 టైప్స్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఫస్ట్ స్టేట్మెంట్ ట్రేడింగ్ అకౌంట్. ఓకేనా, ట్రేడింగ్ అకౌంట్ మనం దేంతో స్టార్ట్ చేస్తాము ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ టు ఓపెనింగ్ స్టాక్ అమౌంట్ ఎంత ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఓపెనింగ్ స్టాకు 2500. ఓకే 2500. నెక్స్ట్ పర్చేజెస్ అమౌంట్ 5000 అయితే ఇక్కడ మనకు రిటర్న్స్ ఉన్నాయి కదా డిడక్ట్ చేయడం జరుగుతుంది. రిటర్న్స్ 5000 మైనస్ రిటర్న్స్ 500 ఈక్వల్ టు 4500 నెట్ పర్చేజెస్. నెక్స్ట్ వేజెస్ ఓకేనా, వేజెస్ అమౌంట్ 1000 అయితే ఇక్కడ మనకు అవుట్ స్టాండింగ్ వేజెస్ ఉంది కదా 3000 ఏం చేస్తాము యాడ్ చేయడం జరుగుతుంది. వేజెస్ 1000 రూపీస్ అవుట్ స్టాండింగ్ మీన్స్ ఇంకా చెల్లించాల్సినవి ఎంత ప్లస్ 300 ఈక్వల్ టు 1300. నెక్స్ట్ క్యారేజ్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ టు క్యారేజ్ అమౌంట్ 500. నెక్స్ట్ ఓకేనా, ఓపెనింగ్ స్టాక్ అయిపోయింది. సేల్స్ రిటర్న్స్ రిమైనింగ్ రెంట్, మిషనరీ అసెట్, ఫర్నిచర్, ఇన్సూరెన్స్, డెప్టార్స్ ఇవన్నీ మనం ట్రేడింగ్ అకౌంట్ రావు. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ చూద్దాం. క్రెడిట్ సైడ్ చూడండి బై సేల్స్ అమౌంట్ 9000 మైనస్ రిటర్న్స్ అమౌంట్ సేల్స్ రిటర్న్స్ 6000. ఓకే 8400. నెక్స్ట్ మనకు అడ్జస్ట్మెంట్లో ఇచ్చినటువంటి క్లోజింగ్ స్టాక్ బై క్లోజింగ్ స్టాక్ అమౌంట్ 4500 రూపీస్. ఓకేనా, టోటల్ మనకు ట్రేడింగ్ అకౌంట్ సంబంధించినటువంటి ఐటమ్స్ మొత్తం తీసుకోవడం జరిగింది. ఓకే, టోటల్ చేద్దాం. టోటల్ డెబిట్, టోటల్ క్రెడిట్ అమౌంట్ చూడండి. క్రెడిట్ టోటల్, డెబిట్ టోటల్. క్రెడిట్ టోటల్ 8000 ప్లస్ 4000 12000, 12400, 12900 టోటల్ క్రెడిట్. డెబిట్ సైడు 2000, 4000, 6000, 7000, 7500, 500, 8000, 8800. ఓకేనా, టోటల్ అమౌంట్ మనకి ఎట్ సైడ్ ఎక్సెస్గా ఉన్నవి క్రెడిట్ సైడ్ మనకి ఎక్సెస్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి 2 సైడ్స్ రాసుకుందాం. 12900
12,900. ఓకేనా. టోటల్ క్రెడిట్ అమౌంట్ని డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ రాసుకుందాం, డిడక్ట్ ఫ్రమ్ డెబిట్ సైడ్. ఓకేనా. టోటల్ క్రెడిట్, టోటల్ డెబిట్. ఓకే. 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. 9 minus 8 1, 2 minus 8 take bar 12, 12 minus 4, 12 minus 8 equal to 4. ఓకేనా. 4,100. difference between credit and debit, gross profit. amount 4,100. transfer to P&L account to credit side. ఓకేనా. ఇది మనకేంటిది ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా. ఫస్ట్ మనం ఓపెనింగ్ స్టాక్ని ఐడెంటిఫై చేసి ఓపెనింగ్ స్టాక్తో స్టార్ట్ చేసినాము. పర్చేజెస్ నుంచి రిటర్న్స్ డిడక్ట్ చేసినాం 4,500. వేజెస్ 1,000 అయితే అవుట్ స్టాండింగ్ వేజెస్ 300 ప్లస్ చేయగా మనకి ఇక్కడ 1,300, క్యారేజ్ 500. ఓకే. బై సేల్స్ 900, రిటర్న్స్ 600. 9,000 minus 600 equal to 8,400. క్లోజింగ్ స్టాక్. ఇక్కడ మనకు క్లోజింగ్ స్టాక్ అనేది అడ్జస్ట్మెంట్లో ఉన్నది కాబట్టి 2 times పోస్ట్ చేయాలి. ఫస్ట్ టైము ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్, నెక్స్ట్ టైము బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్. అయితే ఫస్ట్ టైం మనము ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ని పోస్ట్ చేయడం జరిగింది. ఓకేనా. టోటల్ క్రెడిట్ సైడ్ 12,900, టోటల్ డెబిట్ సైడ్ 8,800. ఓకే. ఇక్కడ మనకు డిఫరెన్స్ చూసినాం. క్రెడిట్ సైడ్ డెబిట్ సైడ్ డిఫరెన్స్ ఎంత వచ్చింది ఇక్కడ మనకు 4,100. డిఫరెన్స్ బిట్వీన్ క్రెడిట్ డెబిట్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్ 4,100. ట్రాన్స్ఫర్ టు P&L అకౌంట్ క్రెడిట్ సైడ్కి బదులు చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇది మనకు ట్రేడింగ్ అకౌంట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ స్టేట్మెంట్ ప్రాఫిట్ ఆన్ లాస్ అకౌంట్. ఓకే. ప్రాఫిట్ ఆన్ లాస్ అకౌంట్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే. ప్రాఫిట్ ఆన్ లాస్ అకౌంట్ సంబంధించిన ఇక్కడ మనకు గ్రాస్ ప్రాఫిట్. ఇక్కడ మనకు ట్రేడింగ్ అకౌంట్ నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయింది గ్రాస్ ప్రాఫిట్? P&L అకౌంట్ క్రెడిట్ సైడ్. ప్రాఫిట్ P&L అకౌంట్ క్రెడిట్ సైడ్, గ్రాస్ లాస్ P&L అకౌంట్ డెబిట్ సైడ్ 4,100. ఓకే. నెక్స్ట్ P&L అకౌంట్ సంబంధించినటువంటి ఐటమ్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు శాలరీస్, 2 శాలరీస్. ఓకేనా. శాలరీకి సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్ ఉంది కదా. అవుట్ స్టాండింగ్ శాలరీస్ ఎంత అమౌంట్ 500. ఓకే. శాలరీస్ 1,000 రూపీస్. అవుట్ స్టాండింగ్ ఏం చేస్తాము, యాడ్ చేస్తాము, ప్లస్ 500 ఈక్వల్ టు 1,500 రూపీస్. నెక్స్ట్ రెంట్ P&L అకౌంట్ డెబిట్ సైడ్ టు రెంట్ అమౌంట్ 800. ఓకే. నెక్స్ట్ ఫర్నిచర్ అసెట్ ఇన్సూరెన్స్ టు ఇన్సూరెన్స్ అడ్జస్ట్మెంట్ ఉంది కదా. అడ్జస్ట్మెంట్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 400 రూపీస్. ఇక్కడ మనకు టోటల్ ఇన్సూరెన్స్ ఎంత 900 రూపీస్. 900 మైనస్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ మైనస్ 400 ఈక్వల్ టు 500 రూపీస్. టోటల్ నెట్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ డెప్టార్స్ అసెట్ డిస్కౌంట్ P&L అకౌంట్ డెబిట్ సైడ్. డిస్కౌంట్ అమౌంట్ 400. ఓకేనా. బిల్స్ రిసీవబుల్ అసెట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు P&L అకౌంట్ సంబంధించినట్టు ఏమున్నవి ఇక్కడ టోటల్గా చూస్తే ఇక్కడ మనకు కమిషన్ రిసీవ్డ్ వన్ ఆఫ్ ది ఇన్కమ్స్ P&L అకౌంట్
క్రెడిట్ సైడ్ కమిషన్ రిసీవ్డ్ అమౌంట్ 1200. ఓకేనా. టోటల్ డెబిట్ టోటల్ క్రెడిట్ అమౌంట్ చూద్దాం. టోటల్ క్రెడిట్ టోటల్ డెబిట్ అమౌంట్ 4000 ప్లస్ 1000 5300. నెక్స్ట్ టోటల్ డెబిట్ 1000 1500 ప్లస్ 800 23 ప్లస్ 5 28 ప్లస్ 4 3200. ఓకేనా. ఇక్కడ మనకు టోటల్ డెబిట్ టోటల్ క్రెడిట్ ఎక్సెస్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్ 5300 క్రెడిట్ సైడ్ 5300 డెబిట్ సైడ్. డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ క్రెడిట్ టోటల్ డెబిట్ చేసినాం కదా. క్రెడిట్ సైడ్ 5300 డెబిట్ సైడ్ 3200 డిడక్ట్ చేయండి. 0 0 1 2 2100. డిఫరెన్స్ బిట్వీన్ క్రెడిట్ డెబిట్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్ 2100. ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్లో దీన్ని ఏం చేస్తాము, యాడ్ టు క్యాపిటల్. ఓకేనా. క్యాపిటల్కి యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇది మనకి ఏంటిది, ప్రాఫిట్ ఆన్ లాస్ అకౌంట్. ఫస్ట్ మనం ఏం చేసినాము, ట్రేడింగ్ అకౌంట్లో క్యాలిక్యులేట్ చేసినటువంటి గ్రాస్ ప్రాఫిట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది. పిఎన్ఎల్ అకౌంట్ క్రెడిట్ సైడ్ 4100. నెక్స్ట్ శాలరీస్. పిఎన్ఎల్ అకౌంట్ సంబంధించినటువంటి టోటల్ ఐటమ్స్ ఐడెంటిఫై చేసినాం కదా. ఐడెంటిఫై చేసినట్టు ఏం చేస్తున్నాము, ఇక్కడ 4 చేయడం జరిగింది. 2 శాలరీస్ 1000, అవుట్ స్టాండింగ్ శాలరీస్ యాడ్ చేయగా 1500, రెంట్ 800. ఓకే. నెక్స్ట్ ఇన్సూరెన్స్ 900 అయితే ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ మనకు అడ్జస్ట్మెంట్ ఇచ్చింది 400 మైనస్ ఈక్వల్ టు 500. డిస్కౌంట్ అలౌడ్ 400. ఓకేనా. డిస్కౌంట్ అలౌడ్ 400 అయితే ఇక్కడ మనకు కమిషన్ రిసీవ్డ్ కదా. రిసీవ్డ్ కమిషన్ అనేది వన్ ఆఫ్ ది ఇన్కమ్ని క్రెడిట్ చేసినాం. ఓకే. టోటల్ క్రెడిట్ 5300, టోటల్ డెబిట్ 3200. డిఫరెన్స్ బిట్వీన్ క్రెడిట్ డెబిట్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్ 2100. ఈ నెట్ ప్రాఫిట్ ఏం చేస్తున్నాము, ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్, యాడ్ టు క్యాపిటల్కి యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇది మనకు ప్రాఫిట్ ఆన్ లాస్ అకౌంట్. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ ఏంటిది, ఇక్కడ బ్యాలెన్స్ షీట్. ఓకేనా. బ్యాలెన్స్ షీట్ని క్యాలిక్యులేట్ చేద్దాం. బ్యాలెన్స్ షీట్ మనకి ఏం కావాలి, ఈక్వల్ కావాలి. ఓకే. బ్యాలెన్స్ షీట్ ఇక్కడ మనకు బ్యాలెన్స్ షీట్లో డెబిట్ క్రెడిట్ ఉంటుందా, నో డెబిట్ నో క్రెడిట్, ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం ఏం తీసుకుంటాము, లయబిలిటీస్. ఓకే. రైట్ హ్యాండ్ సైడ్ అసెట్స్. ఓకేనా. ఇప్పుడు మనకు టోటల్గా మనకు అసెట్స్ చూద్దాం. ఫస్ట్ మనకు అసెట్స్ ఏమన్నా, ఇక్కడ మనకు ఫస్ట్ క్యాష్ వన్ ఆఫ్ ది అసెట్ 3000 క్యాష్ 3000 రూపీస్. నెక్స్ట్ అసెట్ చూడండి, ఇక్కడ మనకి ఏమున్నది, మిషనరీ 5000. రూపీస్. నెక్స్ట్ ఫర్నిచర్ 2000 రూపీస్. నెక్స్ట్ డెప్టార్స్ 4000. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ 1000. రూపీస్. ఓకేనా. టోటల్ మనకి ఇవి అసెట్స్, ట్రయల్ బ్యాలెన్స్ ఉన్నటువంటి టోటల్ అసెట్స్. నెక్స్ట్ లయబిలిటీస్
ఫస్ట్ మనం ఏం రాసుకున్నాం ఇక్కడ క్రెడిటర్స్ 1000. నెక్స్ట్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 1000 రూపీస్. నెక్స్ట్ ఇక మన రిమైనింగ్ ఉన్నవి క్యాపిటల్ 15,000కి ఏం చేస్తున్నాము నెట్ ప్రాఫిట్ని యాడ్ చేస్తాం. నెట్ ప్రాఫిట్ ఎంత 2100, 17,100. ఓకేనా, ఇవి మనకు టోటల్ అసెట్స్ లయబిలిటీస్ ఫ్రమ్ ట్రయల్ బ్యాలెన్స్. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్ చూడండి, మనకి ఇక్కడ ఏమున్నది క్లోజింగ్ స్టాక్ ఎంత ₹4,500. ఫస్ట్ టైము ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ చూపించినాము. నెక్స్ట్ టైం ఏం చేయాలి బ్యాలెన్స్ షీటు అసెట్ సైడ్. ఓకే, బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ క్లోజింగ్ స్టాక్ అమౌంట్ 4,500 రూపీస్. నెక్స్ట్ అవుట్స్టాండింగ్ వేజెస్ 300 రూపీస్. ఫస్ట్ టైం ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ యాడ్ టు వేజెస్కి యాడ్ చేసినాము. సెకండ్ టైం బ్యాలెన్స్ షీటు లయబిలిటీ సైడ్ అవుట్స్టాండింగ్ వేజెస్ అమౌంట్ 300. నెక్స్ట్ థర్డ్ అవుట్స్టాండింగ్ శాలరీస్ ఫస్ట్ టైం ఎక్కడ పోస్ట్ చేసినాము P&L అకౌంట్ డెబిట్ సైడ్ యాడ్ టు శాలరీస్. సెకండ్ టైం బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ సైడ్ అవుట్స్టాండింగ్ శాలరీ అమౌంట్ 500. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 400. ఫస్ట్ టైం P&L అకౌంట్ డెబిట్ సైడ్ డిడక్ట్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ నుంచి డిడక్ట్ చేసినాం, ఎందుకంటే ప్రీపెయిడ్ ముందుగా చెల్లించినాం కాబట్టి. నెక్స్ట్ సెకండ్ టైం ఏం చేస్తాము బ్యాలెన్స్ షీటు అసెట్ సైడ్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అమౌంట్ 400 రూపీస్. ఓకేనా, ఇవి టోటల్ మనకు బ్యాలెన్స్ షీట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఐటమ్స్ మొత్తం పోస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ టోటల్ చేద్దాం. టోటల్ లయబిలిటీసు, టోటల్ అసెట్స్. ఓకే, ఫస్ట్ మనం టోటల్ లయబిలిటీస్ చూద్దాం. 1000, 2000 ప్లస్ 17,000 19,000. ఓకే, 19,000 థౌజండ్స్. నెక్స్ట్ హండ్రెడ్స్ 100, 300, 400 ప్లస్ 500 900. ఓకేనా, టోటల్గా 19,900 ఏంటి ఇవి లయబిలిటీస్. నెక్స్ట్ అసెట్స్ 3,000 ప్లస్ 5,000 8,000 ప్లస్ 2,000 10,000 ప్లస్ 4,000 14,000 ప్లస్ 1,000 15,000 ప్లస్ 400 4,000 19,000. ఓకేనా, 19,000 టోటల్ థౌజండ్స్. నెక్స్ట్ రిమైనింగ్ 500 ప్లస్ 400 900. ఓకేనా, 19,900. ఇవేంటివి టోటల్ అసెట్స్. ఓకే, టోటల్ అసెట్స్ లయబిలిటీస్ 19,900, టోటల్ అసెట్స్ 19,900. ఓకేనా, ఇక్కడ మనకు బ్యాలెన్స్ షీటు ఈక్వల్ అయింది 19,900 19,900. ఓకేనా, ఇప్పుడు మనకు బ్యాలెన్స్ ఈక్వల్ అయిందంటే మనం చేసినటువంటి ప్రాబ్లము కరెక్ట్. ఓకేనా, ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్ 3 స్టేట్మెంట్ని మనం ప్రిపేర్ చేయడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ ట్రేడింగ్ అకౌంట్, సెకండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, థర్డ్ బ్యాలెన్స్ షీట్. ఓకేనా, బ్యాలెన్స్ షీట్ మనకి ఏం కావాలి ఈక్వల్ కావాలి. ఈక్వల్ అయిందంటే ఆటోమేటిక్గా మనకు ప్రాబ్లం కరెక్టా రాంగ్ అనేది తెలిసిపోతుంటుంది. అంటే ఇప్పుడు మనం చేసిన ప్రాబ్లము రైట్ అంటే బ్యాలెన్స్ షీట్ ఈక్వల్ అయింది. టోటల్ లయబిలిటీస్ 19,900, టోటల్ అసెట్స్ 19,900. ఓకే స్టూడెంట్స్.